పిల్లలను బయటికి తీసుకుని వెళ్ళి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అదే పనిగా చంటి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు దిష్టి తగిలింది పిల్లలకు అని అర్థము చేసుకుని వెంటనే కొంచెము చేతిలోకి ఉప్పు తీసుకొని ఆ పిల్లల తల చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు తిప్పుతూ ఇలా అనాలి: దిష్టమ్మ దిష్టి, తల్లి దిష్టి, చూసేవాళ్ళ దిష్టి, పెట్టేవాళ్ళ దిష్టి, ఇరుగు పొరుగు దిష్టి, సర్వజన దిష్టి అని చెప్పి ఆ ఉప్పును నీటి పైపులో వేసి కొంచెము నీళ్లు తీసుకొని పిల్లల కాళ్ళు చేతులు తుడిస్తే, నీటితో తుడిస్తే ఆ దిష్టి యొక్క దిష్టి వెంటనే పోతుంది. పిల్లలకు రాత్రి నిద్రపుచ్చే ముందు ఏడుస్తూ ఉంటారు. వారు అలా ఏడవడానికి కారణం, ఉలికిపాటు పడడానికి కారణం తెలుసుకొని ఈ శ్లోకం చదివి నిద్రపుచ్చాలి. ఇది పెద్దవారు కూడా చదువుకోవచ్చు, చాలా మంచిది. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ పటే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి అని చదువు.